అర్చకుడి ఔదార్యం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక అర్చకుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. రోగులకు చికిత్స చేసి, తగాదాలు పరిష్కారం చేసి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి, ఆయన గ్రామంలో అందరి చేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఆయన, ఆయన ముసలి తల్లి దేవాలయం పక్కనే చిన్న ఇంట్లో కాపురం చేస్తుండేవారు. ఆయనకు భార్యా పిల్లలు లేరు. గుడి కింద ఉన్న 2 ఎకరాల మాన్యం మీద వచ్చే దానితోనే ఆయనకు జరిగిపోయేది. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా రూపాయి అర్ధ చేతిలో పెడితే దాన్ని దాచి ఉంచుతుండేవాడు. ఆయన ఆ ఊరి గుడికి అర్చకుడిగా వచ్చి 20 ఏళ్ళయింది. ఊళ్ళో పెద్దలందరూ ఆయనను గౌరవంతో చూసేవారు. చిన్నకారు వాళ్ళు ఆయనను తండ్రిని చూసినట్టు చూసుకునేవారు. ఆ గ్రామంలోనే కనకయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఆయన మొదట్లో అతి బీదవాడు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటినుంచి ఆయన కొంతకాలం పశువులను కాసి, కొంతకాలం పాలేరుగా పనిచేసి తన పొట్ట తాను పోసుకోవడమే కాక అంతో ఇంతో వెనక వేసుకున్నాడు. పొట్ట కట్టుకుని ఒక్కొక్క దమ్మిడి చొప్పున మిగిల్చుకున్న డబ్బు పెట్టుబడి చేసుకుని పాల వ్యాపారము, ధాన్యం వ్యాపారము సాగిస్తూ ఉండేవాడు. సాగించి చూస్తుండగానే కనకయ్య ధనికుడయ్యాడు. చిన్న మిద్దె కట్టాడు. పొలాలు, అరటి నారింజ తోటలు కొన్నాడు. గ్రామంలో ఆ కారు వాళ్ళలో కల్లా కనకయ్యే ఇంత కలవాడు. ఆయన సమర్థతను అందరూ మెచ్చుకునేవారే గాని ఆయన పిసినిగొట్టుతనం మట్టుకు అందరికీ ఏవగింపుగానే ఉండేది. ఇప్పటికీ ఆయన ప్రతి దమ్మిడి కూడా ఎంచి ఖర్చు పెడతాడు. వంటి నిండా బట్టలు కట్టడు. కడుపు నిండా తినడు. తన భార్యను కొడుకును తిననివ్వడు. కనకయ్యకు గోవిందుడు ఒక్కడే కొడుకు. వాడికి పెళ్లి ఈడు వచ్చింది. కనకయ్యకు 2 తోబుట్టువులున్నారు. ఒక అక్క, ఒక చెల్లెలు. ఇద్దరికి పెళ్లి ఈడు వచ్చిన ఆడపిల్లలున్నారు. వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క. ఎంతో బుద్ధిమంతురాలు. గోవిందుడికి కమలనే పెళ్లాడాలని ఉద్దేశం. కానీ కమల తల్లి చాలా దీన స్థితిలో ఉన్నది. ఆమె భర్త పోయాడు. తల్లి కూతుళ్ళిద్దరూ చాకిరీ చేసుకుని జీవిస్తున్నారు. కనకయ్య అక్క కాపురం కొంతలో కొంత బాగుంది. ఆమె భర్తకు కొద్దిగా పొలం ఉంది. ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు 100 రూపాయలు ఖరీదు చేసే పొలం ఒకటి అమ్మాడు. కనకయ్య ఆ బాకీ ఇంకా తీర్చలేదు. దాన్ని చెల్లు వేసే బదులు తన కొడుకు కట్నం కింద చెల్లు పెట్టి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య నిశ్చయించుకున్నాడు. తనకు లక్ష్మిని ఇచ్చి తండ్రి పెళ్లి చేద్దామనుకుంటున్నాడని తెలియగానే గోవిందుడు దేవాలయం వైపు వెళ్ళి అర్చకుడితో అంతా చెప్పుకున్నాడు. ఈ భాగ్యానికి విచారం దేనికి? మీ నాన్నతో స్పష్టంగా చెప్పేయి. కమలను తప్ప పెళ్లాడనని అన్నాడు అర్చకుడు. అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు. ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు. చూస్తూ చూస్తూ 100 రూపాయలు వదులుకుంటాడా? మా చిన్నత్త టోలీ కట్నం కూడా ఇవ్వలేదు. అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ కూతురు మనుష్యులే కాదు. ఇంతకు నాకు కమలను పెళ్లాడే గీత లేదు అన్నాడు గోవిందుడు. మీ అమ్మతో చెప్పి చూడు. ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అన్నాడు అర్చకుడు. గోవిందుడు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం పూజ అయ్యాక అర్చకుడు మండపంలో కూర్చుని ఉండగా చీకటిలో ఎవరో మెట్లెక్కి గుడిలోకి పోతూ కనిపించారు. అర్చకుడు మండపం దిగి గుడిలోకి వెళ్ళి చూసేసరికి దేవుడికెదురుగా కమల మోకరించి కూర్చుని ప్రార్థిస్తూ ఉండడం కనిపించింది. ఆమె చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కారుతుండడం చూసి అర్చకుడికి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. కమల గుడి నుంచి బయటకు వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి అర్చకుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి అర్చకుడు తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూశాడు. అందులో కొద్దిగా మాత్రమే అట్టే పెట్టుకుని మిగిలినదంతా తీసుకుని బస్తీకి బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో 50 బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అర్చకుడు తన ఇంటికి రావడం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ, దయచేయండి, ఊరికే రారు పెద్దలు అన్నాడు. ఒక చిన్న సలహా కోరి వచ్చాను. ఇవాళే ఒక దాత నా చేతికి 50 కాసులిచ్చి వాటిని యోగ్యురాలైన పేద పిల్లకు పెళ్లి ఈడు దానికి ఎవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు. పాపం ఆయనకు ఆడపిల్లలు లేరట. ఏ పిల్ల పీచు లేని వాణ్ణి నేను మాత్రం ఎవరికివ్వాలో ఎలా తేల్చను
ఆడపిల్లలు కలవాళ్ళని సలహా అడగడం భావ్యంగా ఉండదు కదా. నువ్వు పెద్దవాడవు, కష్టసుఖాలెరిగిన వాడవు, అందుచేత నిన్ను సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అర్చకుడు. కనకయ్య ఆలోచించినట్టు నటించి కొన్ని పేర్లు చెప్పాడు. అందులో కొందరు పెళ్ళైన వాళ్ళు, కొందరు డబ్బు గలవాళ్ళు, కొందరి ప్రవర్తన మంచిది కాదు. అన్ని పేర్లకు కాదన్నట్టు అర్చకుడు తల అడ్డంగా ఊపాడు. అన్నట్టు మా అక్క కూతురు లక్ష్మి ఉంది. వాళ్ళు ఏమంతా కలవాళ్ళు కాదు. అది పెళ్ళి కావలసిన పిల్ల, బుద్ధిమంతురాలు అన్నాడు కనకయ్య. అంతదాకా వస్తే లక్ష్మికి ఇవ్వడం కంటే కమలకి ఇవ్వడం ఇంకా మంచిది కదా. పాపం ఆ తల్లి కూతుళ్ళు పూట గడవక నానా ఇబ్బంది పడుతున్నారు. నాకు చూడగా కమలకే ఇద్దామనిపిస్తున్నది. అలాగే చేద్దాం. రేపో ఎల్లుండో మీ చెల్లెలితో చెప్పేస్తాను. అంతదాకా ఈ కాసులు నీ దగ్గరే దాచి ఉంచు. నాకేమన్నా భోషానాలా ఇనపెట్టలా అంటూ అర్చకుడు మూట విప్పి 50 కొత్త కాసులు గల్లున కనకయ్య ముందు పోసేశాడు. వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేలుమన్నాయి. ఆయన వాటిని ఎంతో భక్తితో తన ఇనప్పెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చెవి రొండిన పెట్టుకున్నాడు. ఆ రోజల్లా కనకయ్యకు ఆ కాసులు కళ్ళ ఎదుట మెదులుతూనే ఉన్నాయి. రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇన్నపెట్టె చిన్నబోతుందని కనకయ్యకు అనిపించింది. ఆ సాయంకాలం గోవిందుడు మళ్ళీ అర్చకుడి వద్దకు వచ్చాడు. మీ నాన్నతో కమలను తప్ప చేసుకోనని చెప్పావా అన్నాడు అర్చకుడు. లేదు, చెప్పి లాభం లేదు. మా అమ్మతో చెబితే ఆవిడ కూడా ఆ మాటే అన్నది. కమలకు నిన్నటి నుంచి నిద్రాహారాలు లేవట అన్నాడు గోవిందుడు. అర్చకుడు తనలో తాను నవ్వుకుని పైకి మాత్రం కోపం వచ్చినట్టు నటిస్తూ, పాపిష్టివాడా, నిష్కారణంగా కమలను చంపుకుంటావా? వెంటనే వెళ్ళి మీ నాన్నను అడుగు. నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అన్నాడు. అర్చకుడి మాట అనేసరికి గోవిందుడికి సాహసం వచ్చింది. వెంటనే వాడు ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, నేను లక్ష్మిని చేసుకోను. చేస్తే నాకు కమలనే ఇచ్చి చెయ్యి, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నాడు. కనకయ్య తన కొడుకి మాట అనడం విని మొదట నిర్ఘాంతపోయాడు. కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆయనకు ఇది మంచికే వచ్చిందనిపించింది. ఏమంటే అర్చకుడు ఆ 50 కాసులు కమలకు ఇస్తానన్నప్పటి నుంచి కనకయ్యకు మనసులో లేదు. వాటిని ఎట్లాగైనా లక్ష్మికి ఇప్పించేటట్టు చెయ్యడం ఇలాగా అని ఎంతో తల పగలగొట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే గోవిందుడు కమలనే పెళ్ళాడతానన్నాడో కనకయ్య నెత్తిమీది బరువంతా దించేసినట్టయింది. ఇంతకు తనకు ఆ కాసులు దక్కవలసి ఉంది. అందుచేతనే ఎన్నడూ కమల ఊసు ఎత్తని గోవిందుడు అకస్మాత్తుగా దాన్ని పెళ్ళాడతానని పట్టుబట్టాడని కనకయ్య అనుకున్నాడు. సరేరా, నీ ఇష్టం. నువ్వంతగా కమలనే చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను అని కనకయ్య గోవిందుడితో అన్నాడు. ఆయన ఆ రోజే తన చెల్లెలిని పిలిచి కమలకు గోవిందుడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే కనకయ్య అక్కమొగుడు వచ్చి, నీ కొడుక్కు మా లక్ష్మిని చేసుకుంటానంటివి కదా, అన్నమాట తప్పుతావా అని అడిగాడు. నన్నేం చేయమంటావు? నాకు లక్ష్మి ఒకటి, కమల ఒకటినా? గోవిందుడు కమలనే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు అన్నాడు కనకయ్య. కొద్ది రోజులకే కమలకు గోవిందుడికి పెళ్లి జరిగిపోయింది. అర్చకుడు 50 కాసులు కమలకు చదివించాడు. కానీ ఆయన కమల పెళ్లికి ఎలా తోడ్పడ్డాడో గ్రామంలో ఎవరికీ తెలియదు. కథ సమాప్తం. శుభం.